दृष्टिकोण से अगर हम किसी को देखते हैं तो वो बहुत तुच्छ और बहुत छोटा और बहुत ही घृणित है। లోక దృష్టికోణంతో ఒకటి చూస్తున్నామా, అది చాలా నీచమైనది, घृणितమైనది, చాలా చిన్నదై ఉన్నది. ऐसा होता है, ఇలా అవుతుంది. लेकिन हमारा प्रभु का एक ऐसा करिश्मा है, वो ऐसे ही चीजों को उठाता है और उसको वो शिखर पर चढ़ा देता है. మరి మన దేవునిలో ఉన్న అద్భుతం ఏంటంటే ఇలాంటి ఒక వస్తువును తీసుకొని దాని శిఖరం మీద పెడతాడు. पर तब तक हमें धैर्य रखना होगा और हमारे पास में भी वो पेशेंस होना चाहिए कि हमें सहकर उसको पार लगाए. అంత మట్టు వరకు మనము ధైర్యంతో ఉండాలి, మనము ఓపికతో ఉండాలి, మనం దాన్ని సహించుకోవాలి. और परमेश्वर के बातों पर अपना मन लगाना है. దేవుని మాటల మీద మన మనస్సును పెట్టాలి. संसार पर और संसार के लोगों पर अपना मन न लगाए. లోకం మరి లోక ప్రజల మీద మన మనస్సును పెట్టకూడదు. लोग क्या बोल रहे हैं इस पर आप ध्यान मत दे. ప్రజలు ఏమంటున్నారో దాన్ని ధ్యానించొద్దు. कौन आपको तुच्छ जान रहा है इस पर ध्यान मत दो. ఎవరు నిన్ను నీచంగా ఎంచుతున్నారు దాన్ని ధ్యానించకు. कौन आपको निकम्मा कह रहा है, तुच्छ जान रहा है, आप उस पर ध्यान ही मत दो. ఎవరు నిన్ను పనికి మాలిన వాడు లేక నీచంగా అంటున్నాడు వారిని నువ్వు ధ్యానించకు. उस पर ध्यान मत दो. వారిని ధ్యానించకు. सिर्फ आपका लक्ष्य आपके दौड़ पर और आपके गोल पर बना रहे. నీ గురి అనేది నీ పరుగు మరి నీ గురి యొద్దకే నువ్వు లక్ష్యం పెట్టాలి. जब आप ऐसा रहेंगे నువ్వు అలా ఉన్నప్పుడే तो परमेश्वर आपको उठाकर शिरोमणि बनाएगा. దేవుడు నిన్ను లేవనెత్తి శిరోమణిగా చేస్తాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. इस बात को स्मरण रखे. ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోనండి. हमारा परमेश्वर మన దేవుడు ऐसा ही करिश्मा करता है. ఇలాంటి అద్భుతాలు చేస్తాడు. उसको तुच्छ और नाचीज चाहिए, उसको అది అయోగ్యమైనది లేక నీచమైనది ఆయనకు కావాలి. उसको ऐसे चीज पसंद है और वो उसी को उठाता है और उसको एक बड़े पैमाने पर शिखर पर चढ़ा देता है. ఆయనకి ఇలాంటిది ఒక వస్తువు కావాలి, దాన్ని తీసుకొని ఆయన ఒక శిఖరం మీద దాన్ని పెడతాడు. ऐसे बाइबल धर्मशास्त्र में एक स्त्री के बारे में हम देखते हैं. ఇదే విధంగా బైబిల్ ధర్మశాస్త్రంలో ఒక స్త్రీ విషయమై మనం చూద్దాం. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. बाइबल धर्मशास्त्र में हम देखते हैं బైబిల్ ధర్మశాస్త్రంలో మనం చూద్దాం. रहाब नाम की एक स्त्री है और वो वेश्या है. రహాబు అనే స్త్రీ ఉంది, ఆమె వైశ్య. आज हम उसके विषय में कुछ बातें हम लोग सीखेंगे और समझेंगे कि परमेश्वर ने एक तुच्छ और एक नाचीज को लेकर उसने अपने खुद के वंशावली में ले जाकर जोड़ ఆమె दिया. విషయమై ఈ రోజు మనం కొంచెం నేర్చుకుందాము, తెలుసుకుందాము. దేవుడు ఆమెను ఒక వైశ్యను తీసుకొని తన వంశావళిలో ఆమెను చేర్చుకున్నాడు. है ना. इस संसार वेश्या को बहुत नीची नजर से देखते ఈ हैं లోకంలో వేశ్యలను చాలా నీచమైన దృష్టితో और చూస్తారు. गंदी दृष्टि से देखते हैं. చెడు దృష్టితో చూస్తారు. उसका जीवन और उसका व्यवसाय जो है इस संसार में बहुत तुच्छ और बहुत ही नीच गिना जाता है. ఆమె జీవితము, ఆమె చేస్తున్న వ్యవసాయం ఏదైతుందో ఈ లోకంలో చాలా నీచంగా ఎంచబడుతుంది. आमेन, ఆమేన్, हालेलुया. హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, रहाब जो है రహాబు वो यहोशुआ के कालीन समकालीन में थी वो स्त्री. యెహోషువ కాలంలో ఉన్న స్త్రీ ఆమె. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, परंतु उसका उल्लेख विश्वासियों के बीच में कर रहा है इब्रानियों की किताब. హెబ్రీ పత్రికలో విశ్వాసుల మధ్యలో ఆమెను లెక్క పెడుతున్నాడు. अब हम क्या कहें कि रहाब जो है ये वेश्या थी, लेकिन इसका नाम बाइबल में लिखा गया है और उसके विषय में बहुत बड़ी हिस्ट्री है. రహాబు చూడడానికి ఆమె వేశ్య, కానీ ఆమె పేరు బైబిల్ ధర్మశాస్త్రమందు రాయబడి ఉంది. మరి దాని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, आप इब्रानियों की किताब उसका 11 अध्याय को निकाले హెబ్రీ పత్రిక దాని 11వ అధ్యాయాన్ని తీయండి మీరు. और उसका 31 पद को आप पढ़े. దాని 31వ వాక్యాన్ని पढ़ो. विश्वास ही से रहाब वेश्या आज्ञा ना मानने वालों के नष्ट नहीं हुई. आमेन, हालेलुया. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి రహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. आमेन, हालेलुया, హల్లెలూయా. अब देखिए रहाब वेश्या का काम और उसका विश्वास और उसकी कैरेक्टर एक वचन में ही पवित्र आत्मा ने दे डाला. రహాబు వేశ్య చేసిన పని,
ఆమె విశ్వాసము ఆమె గుణ లక్షణాలను ఒకే వాక్యములో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. इस वचन का तात्पर्य यह है, ఈ వాక్యానికి ఉన్న తాత్పర్యం ఏంటంటే उसने इस्राएल के जीवित परमेश्वर पर विश्वास किया, ఇజ్రాయేలు సజీవం గల దేవుని యందు విశ్వాసం ఉంచింది, और उसने ऐसा कर्म किया कि उसके काम के कारण परमेश्वर ने उसको धर्मी ठहरा दिया. ఆమె ఒక పని చేసింది, ఆ పనిని బట్టి దేవుడు ఆమెను నీతిమంతురాలుగా ఎంచాడు. काम పని और विश्वास. మరి విశ్వాసం. इसलिए हम देखते हैं, पढ़ते हैं, అందుకని మనం చదువుతాం, कर्म बिना विश्वास व्यर्थ है. క్రియలు లేని విశ్వాసము మృతము. अब रहाब के जीवन में हम लोग कर्म भी देखते हैं और विश्वास भी देखते हैं. రహాబు జీవితంలో మనము క్రియను చూస్తున్నాము, మరి విశ్వాసాన్ని చూస్తున్నాము. हालेलूया. హల్లెలూయా. मैं वो बातें आपको दिखाऊंगा, ఆ మాట నేను మీకు చూపెడతాను. परंतु उससे पहले కానీ దానికంటే ముందు मैं उसका पहचान आपको देना चाहता हूँ. దాని ఆ గుర్తింపు నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. रहाब नाम का अर्थ है రహాబు అను పేరునకు అర్థము विशालता, విశాలత్వము. और दूसरा उसका अर्थ है మరి రెండవ అర్థం ఏంటంటే घमंड. గర్వము. उसका नाम का तात्पर्य, ఆమె పేరుకున్నటువంటి అర్థం. प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, आप यहोशुआ की किताब में आइए, మీరు యెహోషువ గ్రంథంలోనికి రండి. उसका दूसरा अध्याय. రెండవ అధ్యాయం दूसरा अध्याय में इसका पूरा वर्णन और इसका विवरण पूरा है. రెండవ అధ్యాయాన్ని చూస్తే దాని వివరణ అంతా అక్కడ ఉంది. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, अब रहाब के विषय में दूसरा अध्याय में बहुत सारी बातें लिखे हुए हैं. రహాబు విషయంలో రెండవ అధ్యాయంలో అనేక మాటలు రాయబడి ఉన్నవి. तो एक बार पहले पद से हम लोग दूसरे पद तक पढ़ेंगे. మొదటి రెండు వాక్యాలు మనం చదువుదాం. हाँ. 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 बस प्रभु की स्तुति. हालेलुया. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, यहोशुआ के समय में यहोशुआ ने दो लोगों को एरियो के शहर का पूरा खबर लेके आने के लिए दो खबरी भेजा. యెహోషువ సమయంలో యెహోషువ ఇద్దరు వ్యక్తులను యెరికో పట్టణపు వార్తను తీసుకొని రావడానికి ఇద్దరు వేగుల వారిని పంపాడు. और वो जाकर వారు వెళ్ళి एरियो शहर में యెరికో పట్టణంలో वो जाकर बराबर रहाब वेश्या के घर में ही पहुंच गए. వారు సరిగ్గా వెళ్ళి వేశ్యైన రహాబు ఇంట్లో దిగారు. और उसने उनको एक्सेप्ट भी किया और अपने घर में रख लिया. మరి ఆమె వారిని లోపలికి తీసుకొని తన ఇంట్లో ఉంచుకున్నది. ऐसा परदेशी को अपने घर में रखना खतरे से खाली नहीं है, राजा सिर उड़ा देगा. బయటి వారిని పరదేశులను తన ఇంట్లో ఉంచుకోవడం అది చాలా పెద్ద అపాయకరం. ये लोग खबरी है. కానీ వీరు వేగుల వారు. खबरी लोगों को घर में रखना साधारण बात नहीं है. राजा को पता चलेगा, मुंडी उड़ा देगा. వేగుల వారిని ఇంట్లో పెట్టుకోవడం సాధారణమైన మాట కాదు. రాజుకు తెలిస్తే తల నరికేస్తాడు. पर उसका धैर्य देखिए, కానీ ఆమె ధైర్యాన్ని చూడండి. उनको उसने घर में पनाह दी, जगह दी और घर में रख ली. వారిని ఇంట్లో చేర్చుకొని వారికి ఇంట్లో ఉండడానికి వారికి స్థలం ఇచ్చుకునేది ఇంట్లో ఉంచుకున్నారు. फिर भी ये खबर राजा को पहुंच गया. అయినని ఈ వార్త రాజుకు చేరింది. यरीहो के राजा को यह खबर पहुंच गया कि कोई परदेशी हमारे राज्य में भेद लेने को आए हैं. యెరికో పట్టణపు రాజునకు తెలిసి వచ్చింది ఏంటంటే పరదేశులైన వారు మన రాజ్యంలో వేగుల వారు వచ్చి ఉన్నారు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, राजा ने तुरंत सैन्य को भेजा. రాజు వెంటనే సైన్యమును పంపాడు. हालेलुया. హల్లెలూయా. तुरंत सैन्य को भेजा వెంటనే సైన్యాన్ని పంపాడు. और भेजकर మరి పంపి रहाब से पूछने लगे कि जो बाहरी देश से आए हुए हमारे देश में भेद लेने वो कहाँ है. బయట దేశం నుండి వేగి చూడడానికి ఎవరైతే వచ్చారో వారు ఎక్కడ ఉన్నారని రాబుని అడిగారు. हमें पता चला कि वो तेरे घर में और तेरे पास है. మాకు తెలిసి వచ్చింది వారు నీ ఇంట్లో ఉన్నారు, నీ దగ్గరే ఉన్నారు. आमेन. ఆమేన్. लेकिन वो स्त्री कितनी शातिर है और कैसे उनको उसने भटका दी. చూడండి ఆ స్త్రీ ఎంత చురుకనేది ఏ విధంగా వారిని తప్పుడు దారి పట్టించింది. तीसरा पद पढ़ेंगे, మూడో వాక్యాన్ని చదువుదాం. तीसरा और चौथा. हाँ. तब यरीहो के राजा ने राहाब के पास यूं कहला भेजा, जो पुरुष तेरे यहाँ आए हैं उनको बाहर लेके आओ. सारे देश का भेद लेने आए हैं. उस स्त्री ने दोनों पुरुषों को छिपा रखा और इस प्रकार से कहा,
मेरे पास कई पुरुष आए तो थे, परंतु मैं नहीं जानती वे कहाँ के थे। कितना शातिर जवाब दे दी। ఎంత చురుకుగా ఆమె జవాబు ఇచ్చింది చూడండి. उनको छुपा के तो रखी घर में, వారిని దాచిపెట్టింది ఇంట్లోనే, पर కానీ जवाब क्या दे रही है राजा को? జవాబు రాజుకు ఎలా జవాబిస్తుంది? अरे मेरे पास तो बहुत पुरुष आते हैं जाते हैं, मैंने उनको नहीं देखा। నా దగ్గరికి చాలా మంది పురుషులు వస్తుంటారు పోతుంటారు, నేను వారిని చూడలేదు. कितना शातिर जवाब है ये। ఎంత షార్ప్ జవాబు. उसको डर ये नहीं कि मेरी सिर उड़ जाएगा कल నా सवेरे। తలను నరికేస్తాడన్న భయం ఆమెకు లేదు. क्यों? ఎందుకు? मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, वो स्त्री ఆ స్త్రీ इस्राएल के जीवित परमेश्वर के बारे में उसने सुना है। ఇజ్రాయేలు సజీవం గల దేవుని విషయమై ఆమె విన్నది. ताली बजाकर परमेश्वर को చప్పట్లు కొట్టి धन्यवाद। మనం దేవునికి వందనాలు చెల్లిస్తాం. इस्राएल के जीवित परमेश्वर की गवाही, सुसमाचार उसने सुना कि इस्राएलियों का परमेश्वर ही परमेश्वर है और उन्होंने कैसे बड़े अद्भुत काम किए हैं, इस पर उसका विश्वास बैठा हुआ था। ఇజ్రాయేలు సజీవం గల దేవుని సాక్ష్యం విన్నది. మరి ఇజ్రాయేల్ దేవుడే గొప్ప దేవుడై ఉన్నాడు, మరి ఆయన ఏ విధమైనటువంటి అద్భుత మరి సూచక్రియలు చేశాడు అన్న సువార్తను ఆమె విన్నది. इन पुरुषों से कहने लगी, मुझे तो निश्चय है कि यहोवा ने तुम लोगों को ये देश दे दिया है। क्या समझ में आया उसको? ఆమెకేం అర్థమైంది? अभी कुछ हुआ नहीं, ఇప్పుడు ఏం కాలేదు. लेकिन पहले से ही वो बता रही है మొదటి నుండి ఆమె చెప్తున్నది कि ये देश परमेश्वर ने तुम्हारे को दे दिया है। ఈ దేశమును దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. हालांकि वो यही देश की है, ఆమె ఈ దేశస్తురాలే. लेकिन इस्राएल के परमेश्वर का जो भय और विश्वास वो जता रही है, उनको बोल रही है तुमको हमारा देश परमेश्वर ने दे दिया है। ఇజ్రాయేలు దేవుని భయం ఆమె తెలియజేస్తుంది ఏంటంటే మా దేశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. हमारे लोग घबरा रहे हैं, మా ప్రజలు భయపడుతున్నారు. क्योंकि इससे पहले तुमने जो जो कुछ बड़े बड़े काम किए हैं वो सब वार्ताएं हम तक पहुंच गई है। ఇంతకంటే ముందు ఏ గొప్ప గొప్ప పనులు అయితే చేశారో వాటి వార్తలన్నీ మాకు అందాయి. फुटनोट में लिखा है पिघल गए हमारे हृदय कि तुम्हारे परमेश्वर के महान कार्यों को మీ देखकर। దేవుని గొప్ప కార్యములను బట్టి మా హృదయాలు కరిగిపోయాను అని రాశారు. हालेलुया। హల్లెలూయా. 10वां पद, 10వ వాక్యము क्योंकि हम देखो, क्योंकि हमने सुना है ఎందుకనగా మేము విన్నాం कि यहोवा ने तुम्हारे मिस्र से निकलने के समय दोनों राजाओं को तुमने सत्यानाश कर डाला है। कहां से? मिस्र देश से परमेश्वर ने क्या क्या अद्भुत काम करते हुए एक के दोनों राजाओं को तुमने खत्म कर डाला और सारे राज्यों को जीतते जीतते अब हमारे राज्य के पास आए हो। मैंने इस्राएल के परमेश्वर के अद्भुत कामों को देखा है। మీరు ఐగుప్తు నుండి బయలుదేరిన మొదలుకొని ఏ పనులు చేస్తూ వచ్చారో, ఒక రాజు కాదు ఇద్దరు రాజులను చంపి రాజ్యాలను జయిస్తూ వచ్చారో నేను మీ దేవుడైన యెహోవా విషయమై మేము విన్నాము. मैं जान गई हूं నేను తెలుసుకున్నాను कि अब यरीहो जो है वो आप लोगों को दिया गया है, యెరికో పట్టణం ఏదైతే ఉందో అది మీకు ఇవ్వబడ్డది. क्योंकि तुम्हारा परमेश्वर महान है। ఎందుకనగా మీ దేవుడు గొప్పవాడు. उन्होंने मिस्र से लेकर यहाँ तक क्या क्या अद्भुत काम किए हैं वो हमने सुना है। ఐగుప్తు నుండి మొదలుకొని ఇక్కడి వరకు చేసిన అద్భుత క్రియలు మేము విన్నాం. धैर्य उसका, ఎంతటి ధైర్యం ఆమెది. ये बात अगर राजा को पता चला होता तो वे राहब का मुंडी उड़ा देता था। ఈ మాట రాజుకు తెలిసిపోతే ఆ రాజు తమ తల నరికేవాడు. लेकिन प्राणापाय से भी वो नहीं डरी। ప్రాణ అపాయానికి భయపడలేదు. अब वहीं पर अगर आप देखेंगे तो फरो परमेश्वर ने उसकी आंखों के सामने अद्भुत
कार्य और चिन्ह और चमत्कार किया, लेकिन उसने विश्वास नहीं किया, अपना मन को कठोर कर दिया। అక్కడ మనం చూస్తాము ఫరో కనుల ఎదుట దేవుడు అద్భుత మరి సూచక క్రియలు చేశాడు, కానీ ఆయన నమ్మక తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. अब एक राहाब है, वो विश्वास करी और परमेश्वर के लिए खड़ी हो गई। మరి రహాబు ఆమె విశ్వసించి దేవుని విషయమై నిలబడ్డది ఆమె. पर आप देखेंगे కానీ మీరు చూడండి, फरो के आंखों के सामने परमेश्वर ने बड़े बड़े चिन्ह और चमत्कार किए, लेकिन वो विश्वास नहीं किया। ఫరో కనుల ఎదుట దేవుడు గొప్ప సూచక క్రియలు చేసినప్పటికీ ఆయన నమ్మలేదు. फरो ने देखा है, ఫరో చూశాడు, लेकिन राहाब ने नहीं देखा। కానీ రాహాబు చూడలే. राहाब देखी कि सुनी? రాహాబు చూసిందా విన్నదా? बताइए, చెప్పండి. फर्क ये है, వ్యత్యాసం ఇది. राहाब ने రాహాబు जीवित परमेश्वर के कामों का वर्णन सुना है या देखा है? సజీవం గల దేవుని పనులను చూసిందా లేక విన్నదా? बताइए, చెప్పండి. हाँ? सिर्फ सुनी वो, కేవలము విన్నదామే. पर आपको मालूम है కానీ మీకు తెలుసా, निर्गमन की किताब నిర్గమ కాండము 11 अध्याय 11వ అధ్యాయం उसका 10 पद को पढ़े। దాని 10వ వాక్యాన్ని చదవండి. फरो अब वही जीवित परमेश्वर के सारे आश्चर्य कर्म और अद्भुत काम अपने आंखों से देखा, लेकिन उसने अपना मन को कठोर करके रखा। అది అక్కడే ఫరో సజీవం గల దేవుడు చేసిన అద్భుత మరి సూచక క్రియలన్నింటినీ చూశాడు, ఆయనను తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. पढ़िए చూడండి, निर्गमन నిర్గమ 11:10 11:10. अरे 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 अरे, मूसा और हारून ने फिरौन के सामने ये सब चमत्कार किए, पर यहोवा ने फिरौन का मन और कठोर कर दिया, इसलिए आमेन आमेन, हालेलुया हालेलुया. मेरे प्रियो, अब राहाब में और फरो में क्या फर्क है? अब आप दोनों आप इसको समझकर मुझे बताएं। రహాబులో మరియు ఫరోలో ఉన్నటువంటి ఇద్దరిలో ఉన్న వ్యత్యాసాన్ని మీరు తెలుసుకొని నాకు చెప్పండి. राहाब ने सिर्फ सुना, రాహాబు కేవలం విన్నది. इस्राएल का परमेश्वर ऐसा करता किया है, ఇజ్రాయేలు దేవుడు ఇలా చేశాడు. पर फरो కానీ ఫరో के आंखों के सामने सब अद्भुत काम और चिन्ह और चमत्कार हुए। ఫరో కనుల ఎదుట అద్భుత సూచక క్రియలు జరిగాయి, पर उसने परमेश्वर पर विश्वास किया, भरोसा किया, కానీ దేవుని నమ్మాడా, విశ్వసించాడా? परमेश्वर को उसने माना, దేవుణ్ణి ఒప్పుకున్నాడా? नहीं माना, ఒప్పుకోలేదు. अपना हृदय को और कठोर कर लिया, తన హృదయాన్ని ఇంకా కఠినపరుచుకున్నాడు, और कठोर कर लिया। ఇంకా కఠినపరుచుకున్నాడు. अब आप इन दोनों व्यक्तित्व को आप कंपेयर करके देखें। ఈ ఇద్దరు వ్యక్తులను మీరు పోల్చి చూడండి. ये वचन में लिखा है, అందుకనే వాక్యం అందు రాస్తుంది, विश्वास सुनने से बढ़ता है और सुनना मसीह के वचन से बढ़ता है। విశ్వాసము వినడము ద్వారా అది ఎదుగుతుంది, మరి వినడము ఎవరి మాటలు? క్రీస్తును కూర్చిన వార్తను వినడము ద్వారా. आमेन, ఆమేన్. ताली बजाकर परमेश्वर को धन्यवाद दें। అందుకని చప్పట్లు కూడా దేవుని వందనాలు చెల్లించండి. इसलिए राहाब वेश्या श्रेष्ठ बनी कि उसने सुनकर विश्वास किया, వేశ్యైన देखकर రహాబు नहीं। శ్రేష్టమైంది, ఎందుకనగా ఆమె విని నమ్మింది కాబట్టి. చూడలేదు, देखा नहीं उसने, చూడలే, ఆమె सुना है, విన్నది, सुनकर విని विश्वास किया నమ్మింది. कि इस्राएल का परमेश्वर ही परमेश्वर है और वही जीवित परमेश्वर है, वो बड़े कामों को कर सकता है। ఇశ్రాయేలు దేవుడే దేవుడై ఉన్నాడు, ఆయనే సజీవమైన దేవుడు, ఆయనే గొప్ప పనులు చేస్తాడు. घराने पर दया करोगे और देखा कितना बुद्धिमान स्त्री है वो, ఎంత బుద్ధిమంతురాలైన స్త్రీ. कमिटमेंट करा ली उनसे, ఆమె మొదటనే ఆనవాలు చేసుకునేది. ఆనవాలు, शर्त कर लेंगे अपन, షరియతు. मैंने तुमको बचाया, నేను మిమ్మల్ని కాపాడా, अब दया करके। ఇప్పుడు దయచేసి अब आप लोग ఇప్పుడు మీరు जब इस राज्य को जीतेंगे, ఈ రాజ్యాన్ని గెలిచినప్పుడు मुझे నన్నును और मेरे पिता के घराने को बचा लो। నా తండ్రి ఇంటి వారిని కాపాడాలి. पूरा घर का उद्धार करा लिया उसने। ఇంటి వారందరినీ రక్షించుకున్నది ఆమె. हमारे एक के कारण हमारा पूरा परिवार बच जाएगा। మన ఒక్కరిని బట్టి మన కుటుంబం అంతయు రక్షణ పొందాలి. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా.
मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, प्रेरितों के काम 16 अध्याय 31 पद का यही कहना है, అపోస్తుల కార్యము 16వ అధ్యాయం దాని 31వ వాక్యం ఇదే तू చెప్తుంది. यदि विश्वास करेगी या करेगा तो मैं तेरे सारे घराने का उद्धार करूंगा. నీవు ఒకవేళ నమ్మి విశ్వసించినట్లయితే నీ ఇంటి వారందరినీ రక్షిస్తాను. आमेन, ఆమేన్, हालेलुया. హల్లెలూయా. वही बात यहाँ पर हो रही है. ఆ మాట ఇక్కడ జరుగుతుంది. ताली बजाओ, परमेश्वर को धन्यवाद दो इस बात के लिए. చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చెల్లించండి. ఈ మాట राहाब वेश्या अकेली ने परमेश्वर पर विश्वास किया, लेकिन उसके कारण उसका पिता का सारा घराना आज उद्धार में है. రహాబు వేశ్య తాను ఒంటరిగానే దేవుని యందు విశ్వాసం ఉంచినది, కానీ ఆమెను బట్టి ఆమె తండ్రి ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. उनके साथ में उसने शरीयत कर ली. వారితో ఆనవాలు చేసుకునేది ఆమె. उनको ये बात बताई कि जब तुम इस राज्य को जीत लोगे और यरीहो को जला दोगे तो मैं और मेरा घराना बच जाए, ऐसा कोई उपाय बताओ हमको. మరి ఆమెకు ఆ షరియతు చేసుకునేది ఏంటంటే, మీరు ఈ రాజ్యాన్ని గెలిచి ఈ రాజ్యాన్ని కాలబెట్టినప్పుడు నేను నా ఇంటి వారు బ్రతికి ఒక ఉపాయాన్ని చెప్పు. कोई उपाय बताओ. ఒక ఉపాయాన్ని చెప్పు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. मेरे प्रियो, आप ध्यान से सुनो. జాగ్రత్తగా వినండి. इस विषय में आगे एक बहुत बड़ा पाठ हमको मिलने वाला है. ముందుకు చాలా పెద్ద పాఠం మనకు దొరకబోతుంది. आमेन, ఆమేన్, हालेलुया. హల్లెలూయా. ये बात मुझे भी बहुत अचंभित कर दिया. ఈ మాట నాకు కూడా చాలా బాగా అనిపించింది. क्या रहा वेश्या और परमेश्वर ने ले जाकर उसको कहाँ जोड़ दिया. ఏంటి ఆమె రహాబు వేశ్య, आज దేవుడు ఆమెను इसीलिए తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? हम किसी को तुच्छ नहीं जान మనం सकते, ఒకరిని నీచంగా हम ఎంచలేము, किसी को छोटा नहीं कह सकते, చిన్నవాడని అనలేము. किसी की वृत्ति देखकर हम ये नहीं बोल सकते कि ये तुच्छ है और ये गंदा है. ఒకరి వృత్తిని చూసి నీచమైన వాడు చెడ్డవాడు అని నీవు అనలేవు. नहीं मेरे प्रियो, కాదు నా ప్రియమైన వాళ్ళరా, परमेश्वर ऐसे में से एक बहुत बड़ा चमत्कार करेगा. అలాంటి వాళ్ళుండే దేవుడు మహత్కార్యాన్ని చేస్తాడు. आप छोटे क्यों ना हो, आप तुच्छ जाने हुए क्यों ना हो, నీవు చిన్నవాడవే కావచ్చు, నీచమైన వాడవే लेकिन కావచ్చు, परमेश्वर आपको उस कतार में लगाएगा, विश्वासियों के कतार में आपका नाम కానీ जोड़ा जाएगा. దేవుడు నిన్ను విశ్వాసుల లెక్కలోనికి చేరుస్తాడు. आमेन, ఆమేన్, हालेलुया. హల్లెలూయా. बाइबल में आपका नाम लिखना बड़ी दूर की बात है, लेकिन विश्वासियों के कतार में आपका नाम आना बहुत बड़ी बात है. బైబిల్లో నీ పేరు రాయబడడం పెద్ద దూరమైన మాట కాదు, కానీ విశ్వాసుల సంఖ్యలో నీ పేరు రావడం అనేది హల్లెలూయా. గొప్ప సంగతి. అది అటు తర్వాత उन्होंने बताया, వారు చెప్పారు, जिस खिड़की से तुमने हमको रस्सी बांधकर शहर पना के नीचे शहर के बाहर तुमने उतारा, वह खिड़की में एक लाल तागा बांध के रख देना. ఏ కిటికీలో నుండి అయితే నీవు తాడును దించి పట్టణపు ప్రాకారం నుండి మమ్మల్ని కిందికి దించావో ఆ కిటికీ ఎర్రటి దారాన్ని కట్టాలి. वो खिड़की में क्या बांध के रखना? ఆ కిటికీ ఏం కట్టాలి? लाल ఎర్ర దారం. धागा, बड़ा सा लाल धागा वो खिड़की में बांध के रख देना. ఆ కిటికీ పొడవైనటువంటి ఎర్ర దారాన్ని కట్టిపెట్టు. आप 6 और उसका 6వ అధ్యాయం, అదే యెహోషువ 6వ అధ్యాయం 23. 23. सब लोग पढ़ रहे हैं? అందరూ చదువుతున్నారా? क्या हुआ? ఏమైంది? वो दोनों सिपाही बेदियों ने अपने बात के अनुसार खिड़की में लाल धागा देखकर जाकर उनके घर वालों से बातचीत किए, राहाब के घर वालों से. ఆ ఇద్దరు సైనికులు వేగుల వారు ఎవరైతే ఉన్నారో ఎర్ర దారం కట్టి ఉండడం చూసి ఆ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. और थोड़ा आगे सब लोग देखो. हाँ చూడండి. हाँ हाँ जो कुछ उसमें था सबको आग लगाकर फूंक दिया. हाँ केवल हाँ हाँ 25. राहाब वेश्या उसके पिता के घराने को वरन उसके सब लोगों को जीवित छोड़ दिया और आज तक जो दूत
आमेन, हालेलुया, హల్లెలూయా. प्रभु की स्तुति हो मेरे प्रियो। దేవునికి స్తోత్రం నా ప్రియమైన यहोशू ने भी अपना वादे का पक्का निभाया, యెహోషువ తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. क्योंकि उसने मेरे लोगों को बचाई, ఎందుకనగా ఆమె నా ప్రజలను కాపాడింది. इनको शहर से बाहर करके पूरा यरीहो को उन्होंने आग लगाकर जला दिया। వారిని పట్టణం నుండి బయటికి తీసుకొచ్చి యెరికో పట్టణానికి అగ్ని పెట్టి కాల్చేశారు. अब एक बात ध्यान देने योग्य बात है, ఒక్క మాట ధ్యానించవలసిన रहाब మాట, वेश्या जरूर है, రహాబు వేశ్యయే, लेकिन కానీ उसका वंश आज तक इस्राएलियों में गिना गया है। ये ఆమె వంశం ఈ రోజు మట్టు వరకు ఇజ్రాయేలీలలో లెక్కించబడుతుంది. ताली बजाकर परमेश्वर को धन्यवाद है। చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చెల్లించు. నీకు ఆశ్చర్యం हम सब కనిపించలేదా? तुच्छ और पापी ही थे, మనమందరం నీచమైన పాపులమే, परंतु కానీ आज हम लोग इस्राएल के वंश में गिने गए। आज ఈ రోజు మనం ఇశ్రాయేలీల వంశంలో లెక్కించబడ్డాం. तो रहाब के साथ में भी वही हुआ। రహాబుతో అదే జరిగింది. यहाँ साफ लिखा है, స్పష్టంగా రాసింది కదా. आज तक रहाब वेश्या का जो घराना है वो इस्राएलियों में गिना गया। నేటి వరకు రహాబు వేశ్య ఇంటి వారందరూ ఇజ్రాయేలీలలో లెక్కించబడుతున్నారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. प्रभु की स्तुति हो मेरे प्रियो। దేవునికి స్తోత్రం నా यह ప్రియమైన बहुत వారు. बड़ी बात है। చాలా పెద్ద మాట ఇది. इसका मतलब उनका उद्धार हो गया, అనగా దానికి అర్థము వారు రక్షణ उनका పొందారు, बपतिस्मा हो गया వారు బాప్తిజం పొందారు, और वो कलीसिया में जुड़ गए। వారు సంఘంలో కట్టబడ్డారు, इस्राएलियों में जुड़ गए मतलब कलीसिया में आ गए। ఇజ్రాయెల్లో జతపరచబడ్డారు అనగా సంఘంలోనికి వచ్చారు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. अब वो आत्मिक इस्राएली बन गए। ఇప్పుడు వారు ఆత్మీయ ఇజ్రాయేలీలు అయ్యారు. नहीं नहीं, అంతేకాదు, आखिरी में और एक बात आपको मैं बताकर समाप्त करूंगा। చివరిగా ఇంకొక మాట నేను మీకు रहाब को परमेश्वर ने उस तुच्छ स्त्री को कहां पर जोड़ा ले जाकर? రహాబును ఆ నీచమైన స్త్రీని దేవుడు ఎక్కడ జతపరిచాడో చూద్దాం. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, हम केवल प्रभु यीशु मसीह के लहू के द्वारा ही हमारा उद्धार होगा। మనము కేవలం ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారానే రక్షణ పొందాము. पहला पत्रस మొదటి పేతురు और उसका పత్రిక पहला अध्याय దాని మొదటి అధ్యాయం और उसका 18 और 19 को देखेंगे। దాని 18 మరి 20 చూద్దాం. पहला पत्रस, మొదటి పేతురు. हाँ, अब मैं समाप्त करूंगा, थोड़े से और बातें बताऊंगा। पहला पत्रस उसका पहला अध्याय और उसका 18 और 19 पद को देखिए। ఆ మొదటి పేతురు దాని మొదటి అధ్యాయం 18 మరియు 19 చూద్దాం. अब इस वचन के अनुसार ही यहां पर हो रहा है। क्योंकि तुम जानते हो, क्योंकि तुम्हारा चाल चलन बाप दादों से चला आ रहा है, उससे सोना चांदी से नहीं, नाशवान वस्तुओं के द्वारा नहीं, पर निष्कलंक मेमने अर्थात मसीह के बहुमूल्य लहू के द्वारा ही हमारा उद्धार हुआ है। वचन के अनुसार ही रहाब वेश्या और उसका घराने का उद्धार हो गया। ఈ వాక్యానుసారముగానే వేషైన రహాబును మరి తమ ఇంటి వారు రక్షణ वो పొందారు. खिड़की में बंधी हुई लाल धागा प्रभु यीशु मसीह के लहू को दर्शा रहा है। ఆ కిటికీలో కట్టబడిన ఎర్రని దారము ప్రభువైన యేసు రక్తాన్ని సూచిస్తుంది. उसके कारण उनका सारा घराना बचा लिया गया है। దాన్ని బట్టి వారి ఇంటి వారందరూ రక్షణ और एक बात हमने नहीं देखा ఇంకొక మాటను మనం చూడలేదు. कि रहाब प्रभु यीशु मसीह के वंशावली में कहां से आ गई। రాహాబు ప్రభువైన యేసుక్రీస్తు వంశవాళిలోనికి ఎలాగున వచ్చింది. ये बात बहुत विचित्र लगा मुझे भी। ఈ మాట నాకు చాలా విచిత్రం అనిపించింది. मेरे प्रियो, सब लोग अपना बाइबल धर्मशास्त्र निकाले, అందరు బైబిల్ ధర్మశాస్త్రం తీయండి. मत्ती रचित सुसमाचार को निकाले మత్తయి సువార్త और उसका पहला अध्याय और 5वां पद को पढ़े। మొదటి అధ్యాయంలోని 5వ వాక్యాన్ని చదవండి. कितना अद्भुत बात प्रभु ने यहाँ बताया। ఎంతటి అద్భుతమైన మాటను దేవుడు ఇక్కడ ये చెప్తున్నాడు. क्या बात है? ఇది ఏ మాట? एक तुच्छ स्त्री को परमेश्वर ने उठाकर अपने वंशावली में जोड़ लिया। ఒక నీచమైన స్త్రీని దేవుడు లేవనెత్తి తన వంశావళిలో కలుపుకున్నాడు. सब लोग अपना बाइबल में देखे, అందరు బైబిల్లో చూడండి. मत्ती रचित सुसमाचार మత్తయి సువార్త पहला अध्याय మొదటి అధ్యాయం और उसका 5वां पद को देखे। 5వ వాక్యాన్ని చూడండి. क्या विचित्र और अद्भुत बात यहाँ दिखता है। విచిత్రమైన అద్భుతమైన మాట ఇక్కడ కనిపిస్తుంది. నయస్సోను షల్మానును కనెను, हाँ షల్మాను రహాబునందు బోయాజును కనెను. ओ हो हो, ये
क्या बात हो गया? ఇదేం మాట అయింది? सिर घूमने वाली बात हो गया। తల తిరిగిపోయే మాట అయింది ఇప్పుడు. कुछ समझ में आया ये बात? మాట అర్థమైందా? शलमोन और राहाब से कौन जन्मा? సల్మాను మరియు రహాబునందు ఎవరు పుట్టారు? अरे ये तो वेश्या थी ना। ఈమె వేశ్య కదా. बोआज कौन है मालूम है? బోయాజు ఎవరు తెలుసా? अब समझ में आया? ఇప్పుడు అర్థమైందా? हमारा परमेश्वर మన దేవుడు तुच्छ लोगों को, నీచమైన వారిని, तुच्छ गिने गए हुए लोगों को నీచంగా లెక్కించబడిన వారిని उठाता है లేవనెత్తి और अपने वंशावली में जोड़ता है। తన వంశావళిలో జతపరుస్తాడు. जानते हो सलमान और रहाब इन दोनों से कौन जन्मा? సల్మాను మరియు రహాబునందు ఎవరు పుట్టారు? बोआज। బోయాజు. बोआज के बारे में मालूम है ना? బోయాజు విషయం తెలుసు కదా. बोआज से कौन जन्मा? బోయాజు నుండి ఎవరు వచ్చారు? हाँ? ఓబేదు. क्या 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 बात है, बहुत विचित्र बात है ये। చాలా విచిత్రమైన మాట. कोई सोचा नहीं होगा ఎవరు అనుకోలేదు కావచ్చు कि वेश्या की वंशावली से हमारा प्रभु उद्धार करता प्रभु यीशु मसीह आया। వేశ్య వంశవళిలో నుండి మన రక్షకుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు. हमारा पिता दाऊद మన తండ్రి అయిన దావీదు उसका वंश। తన వంశం అది. क्या कर दिया प्रभु ने? ये దేవుడు ఏం చేశాడు? ये तुच्छ गिने गई स्त्री को उसने अपने खानदान में लेके आया। నీచంగా ఎంచబడిన స్త్రీని తన వంశవళిలో కలుపుకున్నాడు. बोआज जन्मा उससे, బోయాజు పుట్టాడు. और उससे दाऊद का पिता जन्मा, మరి దావీదు తండ్రి दाऊद जन्मा। మరి దావీదు పుట్టాడు. और प्रभु यीशु मसीह को क्या नाम है मालूम है? మరి ప్రభువైన యేసుక్రీస్తుకు ఉన్న పేరేంటి తెలుసా? दाऊद की संतान। దావీదుకు సంతానము. फिर अब रहाब कौन बनी उसकी? మరి ఇప్పుడు రహాబు ఎవరు ఏమయ్యారు? तातव्वा। తాతవైంది ఆమె ఇప్పుడు. रहाब कौन बनी उसकी? दादी। రహాబు తాతవైంది. क्या बन गया ये? कहानी किधर से किधर को कथा उलट हो गया। కథ ఎటు నుండి ఎటు మారింది. हम क्या सोच रहे थे? మనం ఏమనుకున్నాం? रहाब सिर्फ उद्धार तक की थी। రహాబు రక్షణ వరకే అనుకున్నాం. नहीं, కాదు. वचन में लिखा था कि उनको इजराइलियों में जोड़ा गया, गिना गया। వాక్యమందు రాయబడి ఉంది వారు నేటి వరకు ఇజ్రాయెలులోనే లెక్కించబడుతున్నారు. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా. वो बोआज की माता बन गई। బోయాజునకు తల్లి అయింది ఆమె. बोआज। బోయాజు. रूत का ग्रंथ मालूम है ना? ఋతు గ్రంథం తెలుసు కదా, ఋతు పుస్తకం. क्या क्या हो गया ये? ఏమేమో జరిగాయి. क्या से क्या बन गया? ఎక్కడ నుండి ఏమైంది? हमारा परमेश्वर कुछ भी कर सकता है। మన దేవుడు ఏమైనా చేయగలడు. ताली बजाए परमेश्वर को धन्यवाद दे मेरे చప్పట్లు प्रियो। కొట్టి దేవుని వందనాలు చెల్లించాలి. ये मत्ती 1:5 वंशावली आप स्मरण रखे कि राहाब कहाँ थी और अब कहाँ पहुंच गई है। మత్తయి 1:5 వంశవళి ఆ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. రహాబు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా. इसलिए हमें किसी को तुच्छ नहीं जानना है, అందుకని కొన్ని నీచంగా ఎంచొద్దు. किसी को छोटा नहीं जानना ఒకరిని है, చిన్నవాని और అనుకోవద్దు. किसी को हमें बहुत नीचा गिरा हुआ नहीं समझना है। చాలా కింద పడిపోయిన వాడని అనుకోవద్దు. परमेश्वर कब किसको उठाकर कहाँ ले जाएगा और कैसे शिरोमणि बनाएगा हम नहीं जानते। దేవుడు ఎప్పుడు ఎవరిని లేవనెత్తి ఎవరిని శిఖరం మీద కూర్చోబెడతాడో మనకు తెలియదు. इसलिए उसको हमारे अंदर में काम करने दीजिए। అందుకని మన అండర్లో పని చేయని. वो हमारे अंदर में काम करना चाहता है, మన అండర్లో పని చేయాలనుకుంటున్నాడు. आपको कुछ बनाना चाहता మీకు है, ఒకటి చేయాలనుకుంటున్నాడు. आपको अपने वंशावली में जोड़ना चाहता है, మిమ్మల్ని తన వంశావళిలో చేర్చాలనుకుంటున్నాడు. आपको अपने क्रम में लाना चाहता తన है। క్రమములోనికి తీసుకొని प्रभु రావాలనుకుంటున్నాడు. यीशु मसीह के खानदान में लेकर आया। ప్రభువైన యేసుక్రీస్తు వంశంలోనికి తీసుకొని अब రావాలనుకుంటున్నాడు. ऐसा अगर रिश्ता अगर जोड़ा जाए ఇలా సంబంధాన్ని కలిపితే तो उसकी दादी बन गई हो, ఇప్పుడు తాతవైంది ఆమె. यीशु मसीह की परदादी हो गई। యేసు క్రీస్తునకు ముత్తాతవైంది. समझ में आया रिश्ता? సంబంధం అర్థమైందా? रिश्ता लहू का क्या है ये रिश्ता? ఈ సంబంధము ఏ సంబంధము? लहू का है। ఇది రక్త సంబంధం. यीशु मसीह की वंशावली में आ गई। యేసు క్రీస్తు వంశావళిలోనికి వచ్చింది. आमेन। ఆమేన్.
ये रिश्ता लहू का है। ఈ సంబంధము రక్త సంబంధం. हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, बहुत मजेदार बात है। చాలా ఆనందకరమైన मैं इस విషయం. वचन को अध्ययन करते समय मैं भी बहुत विचित्र हो बात मेरे समझ में आए कि अरे ये क्या हो गया। ఈ విషయాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు విచిత్రమైన సంగతులు నా ముందుకు వచ్చాయి. जा जाकर वो बोआज की माँ निकली। వెళ్ళి వెళ్ళి ఆమె బోయాజు తల్లి అయింది. बोआज की माँ, బోయాజు తల్లి. आमेन। ఆమేన్. अपने रक्त संबंधियों के जमीन जायदाद छुड़ाने वाला बोआज। తన రక్త సంబంధుల భూములను విడిపించేటువంటి బోయాజు. यस, అవును. आप रूत की किताब पढ़ेंगे तो इसका पूरा वृत्तांत का अर्थ आपको मिल जाएगा। రూతు గ్రంథాన్ని చదివితే ఈ వృత్తాంతం అంతా మీకు అర్థమవుతుంది. हालेलुया। హల్లెలూయా. बहुत सुंदर बात हमने देखा है मेरे प्रियो। చాలా చక్కనైన మాటలు మనం చూసాం నా ప్రియమైన इसलिए हमारा परमेश्वर महान है, वो किसी को भी कुछ भी बना सकता है। అందుకని మన దేవుడు గొప్పవాడు, ఎవరినైనా ఏమైనా చేయగలడు. जिनको हम छोटा और तुच्छ समझते हैं, परमेश्वर उनको ही उठाता है और उनको शिरोमणि बनाकर दिखाता మనం है। ఎవరినైతే చిన్నవాడు నీచమైన వాడు అని అనుకుంటున్నామో వారిని దేవుడు లేవనెత్తి శిఖరం మీద आज కూర్చోబెడతాడు. हमने ऐसा पाठ देखा है कि राहाब जैसे वेश्या को उसने अपने वंशावली में लाकर जोड़ लिया। ఈ రోజు మనం ఒక పాఠాన్ని చూసాము. రహాబు లాంటి వేశ్యను తీసుకొని తన వంశవలిలో జతపరుచుకున్నాడు. ఆమేన్. हालेलुया। హల్లెలూయా. प्रभु की स्तुति हो मेरे దేవునికి प्रियो। స్తోత్రం నా ప్రియమైన प्रभु వాళ్ళారా. आप सबको आशीष दे। దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. आइए हम लोग दुआ करेंगे, రండి మనం ప్రార్థన చేద్దాం. प्रार्थना करेंगे। ప్రార్థన చేసుకుందాం. जीसस, थैंक यू लॉर्ड, थैंक यू जीसस, हालेलुया। प्रेमी पिता, मैं धन्यवाद देता हूँ स्वामी, आपकी स्तुति करता हूँ। तू महान राजा और जीवित परमेश्वर है। सचमुच ही प्रभु तूने राहाब को तूने कहां से निकाला और कहां जोड़ दिया, और उसके कारण उसके सारे घराने को, उसके परिवार के हर एक सदस्य को प्रभु आपने बचा लिया। पिता, हम धन्यवाद देते हैं। हमारा उद्धार केवल प्रभु यीशु मसीह और उसके लहू से हुआ है, नाशमान चीजों से नहीं, ना सोना चांदी से नहीं, परंतु हमारा उद्धार केवल प्रभु यीशु मसीह और उसके लहू से हुआ है। और आज राहाब, उसके घराने का उद्धार उस खिड़की में बंधी हुई उस लाल धागे के कारण वो सारा घराना बच गया। खुदावंद, हम धन्यवाद देते हैं, आपकी स्तुति करते हैं। आप तुच्छ और प्रभु गिरे हुए पड़े हुए लोगों को, पापियों को आप उठाते हैं और आप शिरोमणि बनाते हैं। पिता, हम धन्यवाद देते हैं, आपकी स्तुति करते हैं सुंदर वचनों के लिए। प्रभु, इन वचनों को प्रभु आप सींचिए और फलदायी बनाइए, और हमें से हर एक को प्रभु आप आशीष में करें। पिता, मैं धन्यवाद देता हूं उन सारी बातों के लिए। विनती को, प्रार्थना को आपके प्रिय पुत्र हमारा उद्धार करता प्रभु यीशु मसीहा, उनके मधुर, उनके मीठे नाम से इस विनती को मांगते हैं। सुन, ग्रहण कर, कबूल कर पिताजी। आमीन, आमीन।